హాయ్ స్టూడెంట్స్, మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ లో భాగంగా లాస్ట్ క్లాస్ లో మనం సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనే టాపిక్ లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని మనం ఎలా సులభంగా ఆన్సర్ సాధించాలి అనే విషయాలు నేర్చుకున్నాం. అయితే మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి నంబర్ సిరీస్ అనే టాపిక్ ని ఈ క్లాస్ లో చర్చించుకుందాం. మనకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ తో పాటుగా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి, మీరు భవిష్యత్తులో రాయబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బాగా ఉపయోగపడే ఒక మెయిన్ టాపిక్ నంబర్ సిరీస్. అయితే ఈ నంబర్ సిరీస్ అనేది మనం సాల్వ్ చేయాలి, ఈజీగా మనం ఆన్సర్ రాబట్టాలి అని అంటే మనకు కొన్ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. అవేంటి అంటే, ఫస్ట్ మనం ఎన్ఎంఎంఎస్ అనేది 8th క్లాస్ సిలబస్ వరకే తీసుకుంటాం. కాబట్టి ఈ నంబర్ సిస్టమ్ లో మనకు న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు అనేటివి 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ వరకు కౌంటింగ్ నంబర్స్ అనేటివి న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ హోల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ కి 0 యాడ్ చేసిన సంఖ్యా సమితిని హోల్ నంబర్స్, పూర్ణాంకాలు అని అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్ అనే దాన్ని ఐ అనే అక్షరంతో లేదా జెడ్ అనే అక్షరంతో చూపిస్తాము. అయితే ఇక్కడ ఎవ్రీ పాజిటివ్ నంబర్ హ్యావ్ ఏ నెగిటివ్ నంబర్, అంటే ఇక్కడ నెగిటివ్ నంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది. అవి కూడా నెగిటివ్ నంబర్స్ ఇటువైపు ఇన్ఫినిటీ వరకు, పాజిటివ్ నంబర్స్ అటువైపు ఇన్ఫినిటీ వరకు, ఇలా -4 -3 -2 -1 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇటువైపు కూడా -4 తర్వాత ఇలా -5 -6 అనే వాల్యూస్ ఇలా వస్తుంటాయి. మనకు నంబర్ లైన్ మీద నేర్చుకోవాలి ఉంటాం మనం. సో ఈ నంబర్ సిస్టమ్ లో ఈ సంఖ్యా సమితుల మీద కూడా మనకు ఒక నంబర్ సిరీస్ అనేది ఇవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చి ఈవెన్ నంబర్స్, 2 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు, అంటే 2 4 6 8 10 12 14 అండ్ సో ఆన్ ఇలా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవెన్ నంబర్స్ యొక్క సాధారణ రూపం 2n అని అంటాం. ఈ 2n అనే బేస్ చేసుకొని ఒక నంబర్ సిరీస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు 2 చేత నిశ్శేషంగా భాగించబడినవి, అంటే రెండో ఎక్కంలో పోనటువంటి సంఖ్యలు. అవి ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 13 15 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటాయి. దీని యొక్క సాధారణ రూపం 2n - 1. ఈ 2n - 1 ఈ రూపాన్ని, సాధారణ రూపాన్ని ఆధారం చేసుకుని ఒక నంబర్ సిరీస్ అనేది మనకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ప్రైమ్ నంబర్స్. ఒక సంఖ్యకు 1 మరియు తనకు తాను అంటే అదే సంఖ్య కారణాంకాలుగా తప్ప వేరే కారణాంకాలు లేనటువంటి సంఖ్యల్ని ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 5 7 11 13 17 19 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, ఈ టాపిక్స్ మనకు బాగా రావడం వల్ల ఈ నంబర్ సిరీస్ అనే టాపిక్ ఒక్కటే కాదు, దీనికి ముందు నేర్చుకున్నటువంటి సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అనే టాపిక్ లోను ఉపయోగపడుతుంది, అదేవిధంగా మిస్సింగ్ క్యారెక్టర్ అనే టాపిక్ లోను బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టాపిక్స్ గురించి బాగా నేర్చుకోవడానికి మన ఛానల్లోనే మనకు ప్లేలిస్ట్ లో బేసిక్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్ లో ఇవన్నీ చెప్పున్నాము, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ ప్రైమ్ నంబర్స్ అనేటివి మనము 1 to 100 ప్రైమ్ నంబర్స్ ముందు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అలా గుర్తుపెట్టుకోవడానికి, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మన ఛానల్లోనే ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మనకు బేసిక్ మ్యాథమెటిక్స్ లో 1 to 100 ప్రైమ్ నంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక సింపుల్ ట్రిక్ చెప్పుంది. సో ఇవన్నీ మనం ముందు నేర్చుకుంటే ఈ నంబర్ సిరీస్ అనే టాపిక్ ని సులభంగా చేయొచ్చు. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్ అంటే ప్రైమ్ నంబర్స్ కానటువంటి కాంపోజిట్ నంబర్స్, అంటే ఇక్కడ 2 కారణాంకాల కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలు. ఇక్కడ 4 అనేది 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది, 4 టేబుల్లో పోద్ది, అంటే 3 కారణాంకాలు ఉన్నాయి. ఇలా 3 కారణాంకాలు కానీ అంతకన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నటువంటి 4 6 8 9 10 12 14 15 అండ్ సో ఆన్ ఇలాంటి నంబర్స్ అన్ని కూడా కాంపోజిట్ నంబర్స్ అని అంటాం. ఇలా ఇచ్చిన శ్రేణి అంటే మనకి ఇచ్చిన నంబర్ సిరీస్ అనేది ఈ కాంపోజిట్ నంబర్స్ లో ఒక సిరీస్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ స్క్వేర్స్ అనేటివి మనకు 1 to 25 అందరికి వచ్చిండాలి.
సో ఇక్కడ ఇవి చూడకుండా టకటక ఎవరైతే బాగా చెప్పగలరో వాళ్ళకి ఇచ్చిన సిరీస్ లో స్క్వేర్ నంబర్ కి ముందు నంబర్ ఉంటుంది, లేదా స్క్వేర్ నంబర్ కి తర్వాత నంబర్ ఉంటుంది, లేదా స్క్వేర్ నంబర్ నుంచి ఒక 2 గానీ సబ్ట్రాక్ట్ చేసి గానీ, ఒక 2 యాడ్ చేసి గానీ, లేదా ఒక 3 సబ్ట్రాక్ట్ చేసి గానీ, ఒక స్క్వేర్ నంబర్ కి ఒక +3 యాడ్ చేసి గానీ, ఇలాంటి నంబర్స్ సిరీస్ గా ఇస్తుంటారు. సో అవి జాగ్రత్తగా తెలియాలంటే మనకు కనీసం 1 to 25 ఈ స్క్వేర్ నంబర్స్ ఈజీగా వచ్చినారు. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఇక్కడ వరకు మనకు 10 టేబుల్స్ అంతా బాగా వచ్చింటాయి కాబట్టి ఇక్కడ వరకు అంతా బాగా చెప్పేస్తాం. ఈ కొన్ని నంబర్స్ బాగా నేర్చుకోవాలి. 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196, 15 స్క్వేర్ అంటే 225, 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289, 18 స్క్వేర్ అంటే 324, 19 స్క్వేర్ అంటే 361, 28 స్క్వేర్ అంటే 400. అదేవిధంగా 21 స్క్వేర్ అంటే 441, 22 స్క్వేర్ అంటే 484, 23 స్క్వేర్ అంటే 529, 24 స్క్వేర్ అంటే 576, 25 స్క్వేర్ అంటే 625. సో ఇలా మనకు 1 to 25 స్క్వేర్ నంబర్స్ అనేటివి అందరికి బాగా వచ్చిండాలి. నెక్స్ట్ వన్ క్యూబ్స్. క్యూబ్స్ అనేటివి ఎక్కువ నేర్చుకోలేము, కానీ నేర్చుకుంటే మంచిది. కానీ ప్రతి ఒక్కరు 1 to 10 క్యూబ్స్ మాత్రం అందరికి వచ్చిండాలి. ఎందుకంటే సేమ్ రీజన్ స్క్వేర్స్ కి ఎలా అయితే సిరీస్ అప్లై చేస్తాడో ఇక్కడ కూడా క్యూబ్స్ -1 లేదా క్యూబ్స్ +1 లేదా క్యూబ్ వాల్యూకి -2 చేయడం, క్యూబ్ వాల్యూకి +2 చేయడం, ఇలాంటి సిరీస్ మనకి ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి 1 to 10 ఖచ్చితంగా అందరికీ వచ్చిండాలి. సో ఇక్కడ 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 అంటే 3 సార్లు మల్టిప్లై చేస్తాం. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 260, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 729, 10 క్యూబ్ అంటే 1000. సో ఇక్కడ ప్రతి నంబర్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని యొక్క క్యూబ్ అని అంటాం. సో ఈ టాపిక్ ని మనం మిస్సింగ్ క్యారెక్టర్ చెప్పుకునేటప్పుడు కూడా ఇవన్నీ క్లియర్ గా చెప్పున్నాను. సో ఒకసారి ఆ టాపిక్ ని కూడా మీరు నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడైనా బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలు టాపిక్ నుండి మనకు 2 నుంచి కనీసం 10 వరకు నేర్చుకోవాలి. నేను ఇక్కడ 6 వరకు చూపించాను. 2 power 0 = 1, 2 power 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 power 4 అంటే 16, 2 power 5 అంటే 32, అదేవిధంగా 2 power 6 అంటే 64. ఇలా 10 వరకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కనీసం ఇక్కడ 5 వరకు, పవర్ 5 వరకు మనకు 10 వరకు వచ్చింటే చాలు. సో 3 power 0 అంటే 1, 3 power 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం 9, 3 క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాము 27, 3 power 4 అంటే 3 ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాము 81, 3 power 5 అంటే 3 ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తాము 243. అదేవిధంగా 4 power 0 అంటే 1, 4 power 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64, 4 to the power of 4 అంటే 256, 4 to the power of 5 అంటే 1024. అదేవిధంగా 5 to the power of 0 1, 5 to the power of 1 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125, 5 to the power of 4 అంటే 625, 5 to the power of 5 అంటే 3125. ఈ విధంగా మనకు 6, 7, 8, 9 కనీసం 10 వరకు మీరు బాగా నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఫిబోనాక్సీ సిరీస్. ఫిబోనాక్సీ సిరీస్ అంటే శ్రేణిలో, అంటే మనకి ఇచ్చిన సిరీస్ లో ఒక సంఖ్య దాని ముందున్న 2 సంఖ్యల మొత్తానికి సమానం అయితే దాన్ని ఫిబోనాక్సీ సిరీస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1, 1 ఈ సంఖ్య కావాలంటే దీని ముందున్న 2 సంఖ్యలు కూడా, దీని ముందు ఒకటే ఉంది కాబట్టి 1 ని యాడ్ చేసాం. 2 అనేది ఎలా వచ్చిందంటే దాని ముందున్న 2 సంఖ్యని యాడ్ చేస్తే 2 వచ్చింది. 3 అనేది ఎలా వచ్చిందంటే దాని ముందున్న 2 సంఖ్యలను యాడ్ చేస్తే 3 వచ్చింది. 5 ఎలా వచ్చిందంటే దాని ముందున్న 2 సంఖ్యని యాడ్ చేస్తే 5 వచ్చింది. 8 ఎలా వచ్చిందంటే దాని ముందున్న ఈ 2 సంఖ్యల్ని యాడ్ చేస్తే వచ్చింది. ఇలా దాని ముందున్న 2 సంఖ్యల్ని యాడ్ చేసుకుంటూ రాస్తే దాన్ని ఫిబోనాక్సీ సిరీస్ అని అంటారు.
ఈ ఫిబొనాక్సీ సిరీస్ మీద కూడా మనకు ఒక బిట్ రావచ్చు. నెక్స్ట్ వన్ 10th వన్ ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీస్, త్రిభుజాకార శ్రేణి అంట. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చి 3, 20, 63, 144, 275 అండ్ సో ఆన్ ఇలా వస్తుంటాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే వీటి రెండిటి మధ్య డిఫరెన్స్ కూడా ఒక శ్రేణి ఏర్పరుస్తుంది, మళ్ళా వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఒక శ్రేణి ఏర్పరుస్తుంది. చివరికి అన్నిటికీ ఒకే కాన్స్టెంట్ నంబర్ వచ్చే వరకు వాటి డిఫరెన్స్ ని మనం చెక్ చేస్తూ వెళ్ళాలి. ఇలాంటి ప్యాటర్న్స్ ని ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీస్ అని అంటాం. ఇక్కడ చెప్పినటువంటి ఈ 10 కాన్సెప్ట్స్ మనకు బాగా వచ్చినట్లయితే మనం ఈ నంబర్ సిరీస్ అనే టాపిక్ ని సులభంగా ఆన్సర్ ని త్వరగా ట్రేస్ చేయొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్స్ వచ్చి మనం వినియోగించడం రాకపోతే వాటిని మనం సాధించలేం. అంటే ఇక్కడ నంబర్ సిరీస్ అనే టాపిక్ ని మనం ఒక సిరీస్ లో ఏ అంశాలు చర్చించడం ద్వారా ఆన్సర్ ని త్వరగా రాబట్టుకోవాలి అనేది ముందు మనం నేర్చుకోవాలి. ఒక 10 రకాల మోడల్స్ గాని బాగా నేర్చుకుంటే మనకి NMMS లో ఇచ్చే 10 రకాల మోడల్ ని ఈజీగా మనం సాధించవచ్చు.